ఓకే, మీరు ముఖ్యమంత్రి కావడం కోసం చాలామంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టం, మీ కష్టం, మీరు చాలా ఫేస్ చేశారు, అంత ఓకే. వీటన్నిటితో పాటు మీకోసం కష్టపడ్డ మీ సతీమణి గారు ఉన్నారు, అటు కూడా చాలా కష్టపడ్డారు కదా. లాస్ట్ 4-5 ఇయర్స్ అయితే చాలా కష్టపడ్డారు, తెలుసు మాకు. సో మహిళా రిజర్వేషన్ బిల్లుని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో వ్యతిరేకంగా ఓటేసిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ మోడీ గారు చెప్పారు, కాంగ్రెస్ నాయకుల్ని ఇంట్లో మీ భార్యలు అడగండి ఎందుకు వ్యతిరేకంగా ఓటేసావని. అడిగారా మీ సతీమణి ఏమన్నా? ఇప్పుడు మోడీ గారైనా భారతీయ జనతా పార్టీలైనా మహిళా రిజర్వేషన్ ముసుగు తొడుక్కొని దక్షిణ భారతదేశాన్ని హత్య చేయాలనే ప్రయత్నం చేశారు. ఆ హత్యాయత్నాన్ని నేను అడ్డుకున్నా. మహిళా రిజర్వేషన్ కానీ నియోజకవర్గాల పునర్విభజనకు ఎలాంటి సంబంధం లేదు. పార్లమెంటు పెట్టిన బిల్లు సీట్ల పెంపకం అనేదే బిగ్గెస్ట్ సమస్య. సీట్ల పెంపకానికి వాళ్ళు ఎన్నుకున్న విధానాన్ని మాత్రమే మేము వ్యతిరేకించినాం. మహిళా రిజర్వేషన్ 2023లోనే పార్లమెంట్లో బిల్లు వచ్చింది. 100% రాజకీయ పార్టీలు అన్నీ మద్దతు ఇచ్చినాయి, అమలు చేయమను. ఇప్పుడున్న 543లో 33%, 181 పార్లమెంటు సీట్లు, 2011 జనాభా తీసుకొని ఇవాళ రేపు టెక్నాలజీ వచ్చింది, ఈ డేటా ఏఐకి అప్పచెప్పేస్తే 3 గంటలలో 181 సీట్లు ఏవేవి మహిళలకు రిజర్వేషన్లు అవుతావో ఇస్తుంది. ఒకవేళ టెక్నాలజీ మీద మీకు నమ్మకం లేకపోతే ఒక కమిషన్ అపాయింట్ చేస్తే 3 నెలల్లో టోటల్గా చేసేసి ఏ 181 మహిళలకు ఇవ్వచ్చు. ఆ ప్రయత్నం చేయడం లేదు. నియోజకవర్గాల పునర్విభజన 2008లో చేసిండ్రు, 2 సంవత్సరాలు పట్టింది అదంతా చేయడానికి. ఉన్న నియోజకవర్గాలు సేమ్ నెంబర్, తెలంగాణలో 17 ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో 25 ఉన్నాయి. ఇదే 17 నియోజకవర్గాలను పార్లమెంటు పునర్విభజన చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్ ఇట్లా దేశమంతా 543 నియోజకవర్గాలను పునర్విభజన చేయొచ్చు. ఆయా రాష్ట్రాలలో ఉన్న జనాభాను రెగ్యులేట్ చేయొచ్చు ఆ పార్లమెంట్ల ప్రకారం. ఈ 2 చేయకుండా సీట్ల పెంపు అనేదాన్ని ఉన్నదాన్ని 50% పెంచుతా అనేది మోడీ గారి ఆలోచన. అందరికీ సమానంగా 50 పెంచుతున్నా అని అంటుండే. నేను ఒకే ఒక ప్రశ్న అడుగుతాను, మీరు బ్రదర్స్ ఇద్దరా ముగ్గురా? ముగ్గురు కదా. మీ నాన్న ఎప్పుడో కొంత ఆస్తి ఇచ్చిండు, ముగ్గురికి సమానంగానే ఇచ్చిండు. ఒక 10 సంవత్సరాల జర్నీ అయిపోయింది. నీ దగ్గర 10 లక్షలు ఉంది ఇప్పుడు ఆస్తి, ఇంకొక బ్రదర్ దగ్గర 1 కోటి ఉంది, ఇంకో బ్రదర్ దగ్గర 10 కోట్లు ఉంది. మీ నాన్న మళ్ళీ వచ్చి ఆయన కూడా మళ్ళీ కష్టపడి సంపాదించి ఎగ్జాక్ట్గా 100% మీ ముగ్గురికి మీ ఆస్తి ఎంత ఉందో 100% ఇస్తా అని అంటే నర్సింగ్, అప్పుడు నువ్వేమంటావు? నీకు 10 లక్షలకు 10 లక్షలు వస్తుంది, మీ పెద్దన్నకు 10 కోట్లకు 10 కోట్లు వస్తుంది, మీ మధ్య అన్నకు 1 కోటికి 1 కోటి వస్తుంది. అప్పుడు నీకు నీ పెద్దన్నకు ఎంత తేడా ఉంది? పర్సంటేజ్ మీ నాన్న చెప్పింది ముగ్గురికి సమానంగా ఇస్తున్నా, 100% ఇస్తున్నా అని చెప్తుండు. పర్సంటేజ్ చూస్తే రాజ్ ఠాకూర్ అయినా ఇంకోరైనా జడ్జి ఎవరైనా సామరాము అన్నా కరెక్టే కదా. నర్సింగ్ 100% వచ్చింది, వాళ్ళు ఇంకో అన్నకు 100% వచ్చింది, వాళ్ళ పెద్ద అన్నకు 100% వచ్చింది. పర్సంటేజ్ ఈజ్ నాట్ ఏ సొల్యూషన్ ఫర్ దిస్ ప్రాబ్లం. కానీ జనాభా లెక్కల ప్రకారం చేస్తే ఇంకా నష్టపోతుంది. జనాభా లెక్కలు చేయమని ఎవడన్నాడు? ఎవడడిగింది నేను? జనాభా లెక్కలు చేయొద్దని 76లో ఇందిరాగాంధీ నిషేధం విధించింది, 2001లో జనాభాను ప్రాతిపదిక తీసుకోవద్దని అటల్ బిహారీ వాజ్పేయి నిషేధం విధించిండు. ఇందిరాగాంధీ 1976లో గుర్తించింది, జనాభా ప్రాతిపదికం చేస్తే దక్షిణ భారతదేశానికి నష్టం జరుగుద్ది అని. 1976 నియోజకవర్గ పునర్విభజన చేసినప్పుడే 1970 నుంచి 76 వరకు కుటుంబ నియంత్రణ చేయడం వల్ల దక్షిణాది రాష్ట్రాలలో అమలు చేసిన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను జనాభా తగ్గింది. ఇది ఒకవేళ ప్రాతిపదిక అయితే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుద్దని 25 సంవత్సరాలు నిషేధం విధించింది శ్రీమతి ఇందిరాగాంధీ గారు. 2001లో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు విజ్డమ్ వాడి ఆయన ఇంకొక 25 సంవత్సరాలు నిషేధం విధించిండు. 76 నుంచి 2026 వరకు 50 సంవత్సరాలు జనాభా ప్రాతిపదికన కాదు, ఆయా రాష్ట్రాలలో ఉన్న సీట్లను ఆ రాష్ట్రాల మధ్యలోనే పంచాలి, బయటికి తీసుకోవద్దని నియంత్రించరు. ఈరోజు నరేంద్ర మోడీని అదే అడుగుతున్నాం. ఇందిరాగాంధీ గారిని వాజ్పేయి గారిని ఆదర్శంగా తీసుకొని ఇంకొక 25 సంవత్సరాలు ఇదే నెంబర్ను ఈ రాష్ట్రాలలో ఉన్న దాంట్లో పెంచు. లేదు అని అంటే నేను అక్కడే చెప్పినా ఇక్కడే చెప్తున్నా. ఈరోజు కేరళలో 20 ఉన్నాయి, ఉత్తరప్రదేశ్లో 80 ఉన్నాయి. కేరళ ఉత్తరప్రదేశ్ మధ్యలో గ్యాప్ 60 ఈరోజు సీట్లు, అంతేనా? 20కి 80కి గ్యాప్ 60 కదా. 50% పెంచితే మోడీ గారు చెప్పినట్టు కేరళలో 30 అవుతాయి, ఉత్తరప్రదేశ్లో 120 అవుతాయి. 30కి 120కి గ్యాప్ 90. పర్సంటేజ్ ఏమో 50% పెంచినట్టుగా అనిపిస్తుంది నీకు. ఈరోజు కేరళలో 20 కాస్త 30 అవుతున్నాయి, 80 కాస్త 120 అవుతున్నప్పుడు 60 ఉండాల్సిన గ్యాప్ 90కి వస్తుంది. ఈ విధంగా 850 సీట్లు చేస్తే దక్షిణాది రాష్ట్రాలు 200 లోపలికి పరిమితం అవుతాయి, ఉత్తరాది రాష్ట్రాలు 650 అవుతాయి.
మ్యాజిక్ నెంబర్ 425 అనుకుంటే ఉత్తరాది రాష్ట్రాలతోనే ప్రభుత్వం ఏర్పడుతుంది. ఇక దక్షిణాది రాష్ట్రం ద్వితీయ శ్రేణి పౌరులుగా మారిపోయి పన్నులు కట్టాలి, ఢిల్లీకి వెళ్ళి సలాంలు కొట్టాలి. సో ప్రస్తుతానికి ఆపగలిగారు మీరు చెప్పిన ఖచ్చితంగా ఆ ఫార్ములా వర్కౌట్ అవ్వదు. అందుకే నేనేమన్నా అంటే సుప్రీంకోర్టు టైమ్ అండ్ అగైన్ కొన్ని జడ్జిమెంట్లు ఇచ్చింది. ఎడ్యుకేషన్లో ఇచ్చింది కదా, 50% డిజబిలిటీ, 50% మెరిట్ అన్నారు. అంటే ఎనీ రిజర్వేషన్ ఈజ్ 50% దాటొద్దు, 50% మెరిట్కి ఇవ్వండి, 50% రిజర్వేషన్లు ఇవ్వన్నారు. ఉద్యోగాలలో సేమ్ చెప్పారు, విద్యలో సేమ్ చెప్పారు. లోకల్ బాడీస్లో మేము బీసీలకు 42%, మొత్తం 69% పెంచుతామంటే సుప్రీంకోర్టు కొట్టేసి మీరు ఏ రిజర్వేషన్లు ఇచ్చినా 50% ఇవ్వండి, మిగతా 50% ఓపెన్ కేటగిరీ పెట్టమన్నారు. నేను అందుకే నరేంద్ర మోడీ గారికి ఒక సింపుల్ ఫార్ములా చెప్పిన, పర్ఫార్మింగ్ స్టేట్స్కి 50% ఇవ్వు, పాపులేషన్ బేసిస్ మీద నువ్వు ఏదైతే అంటున్నావు 50% తీసుకో. సో మేము పర్ఫామ్ చేసినాము, మేము కుటుంబ నియంత్రణ పాటించినాము, మేము ఆర్థికంగా ఈ దేశానికి ఈ ఉన్న దక్షిణాది రాష్ట్రాల్లో 40% దేశ ఎకానమీలో మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. మేము పర్ఫామ్ చేయడం ఎందుకు? మేము కూడా ఉత్తరప్రదేశ్ లాకనో, బీహార్ లాకనో, బెంగాల్ లాకనో పిల్లలను సంతతిని పెంచుకుంటూ వెళ్ళిపోతే ప్రభుత్వము ఇప్పుడు డెవల్యూషన్ కూడా అదే ప్రాతిపదికనిస్తుంది. ఇవాళ మనం ₹1 పన్ను కడితే మనకు 42 పైసలు వస్తుంది. బీహార్ ₹1 కడితే పన్ను ₹6.50 పోతుంది. ఉత్తరప్రదేశ్కు ₹3.50 పోతుంది. మధ్యప్రదేశ్కు ₹2.50 పోతుంది. నేను అడుగుతున్న ఈ దేశంలో కష్టపడి సంపాదించే పన్నులు కట్టేటోనేమో నువ్వు శిక్షిస్తావు, దుబారగా తిరిగేటోడు, గాలికి తిరిగేటోడు, ఏ పని చేయనోడు, ఎందుకు గొరగాను అని నువ్వు అడ్డగోలుగా డబ్బులు ఇచ్చుకుంటూ పోతున్నావు. ఎన్ని రోజులు భరించాలి? ఆంధ్ర తెలంగాణ పంచాయతీ ఆగిపోయింది కాబట్టి మనం పొలిటికల్ సప్రెషన్ ఇది చివరికి రాజకీయ వివక్షగా మారుతుంది. ఆంధ్రప్రదేశ్ అంటే దక్షిణాది రాష్ట్రాల 200 సీట్లతోని పని లేకుండానే ఈరోజు 131 ఉన్నాయి. 50% పెరిగితే 196 అవుతాయి. 850లో దక్షిణాది రాష్ట్రాలన్నీ కలిసి కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, పాండిచ్చేరి అందరం కలిస్తే కూడా 196 అవుతున్నాం. 850లో 190, 200 తీసేస్తే వాడికి 450 అక్కడనే వచ్చేస్తున్నాయి. తెలంగాణ అంటే ఈ దక్షిణాది దేశ రాష్ట్రాల నుంచి సింగిల్ కంట్రిబ్యూషన్ కూడా అవసరం లేకుండా ప్రభుత్వం వస్తే మంత్రి కాదు కదా, చప్రాసి నౌకరు కూడా ఇయ్యాడు. రైట్ సార్, ఒక 2 క్విక్ క్వశ్చన్స్ ఉన్నాయి, టైం కూడా అయిపోతుంది, మీ టైం చాలా తీసుకున్నాను నేను. సో మహిళల పైన దాడులకు సంబంధించిన అంశంలో తెలంగాణ ప్రభుత్వం పైన చాలా విమర్శలు చేస్తున్నారు. మహిళలపైన దాడులను అరికట్టడంలో ఫెయిల్ అయింది, గతంలో షీ టీమ్స్ ఉండే ఇంకేదో చేశాము, ఇప్పుడు అది ప్రాపర్గా లేదు అనే విమర్శ వస్తుంది. రీసెంట్గా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి కుమారుడికి సంబంధించిన అంశం ఒకటి ఉంది, దానిలో ప్రభుత్వం ప్రాపర్గా యాక్ట్ చేయలేదు లాంటి ఒక విమర్శని మీ ప్రభుత్వం ఫేస్ చేస్తుంది. అంటే నేను అనేది మహిళల దాంట్లలో నువ్వు పాత కేసులు ఇప్పుడు క్రైమ్ చూడు, మేము నియంత్రించింది చూడు, గతంలో జరిగిన బ్రూటల్ రేప్స్ కానీ టీఆర్ఎస్ లీడర్లే ఇన్వాల్వ్ అయ్యి మహిళల మీద చేసిన దాడులు కానీ అన్నీ లెక్క తీసుకో. ఎస్, నువ్వు అన్నది బండి సంజయ్ గారి వివాదం జరుగుతుంది. మొట్టమొదట 8th రోజు 8 తారీఖు రోజు రాత్రి 7:30 గంటల 8 గంటల ప్రాంతంలో వాళ్ళ మదర్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక ఫిర్యాదు చేసింది, మా అమ్మాయి మీద లైంగిక దాడి జరిగింది, మీరు ఫిర్యాదు చేయండి అని. వితిన్ ఏ అవర్ మేము ఫోక్సో కేసులు కట్టి తల్లి ఇచ్చిన స్టేట్మెంట్ మీద రికార్డ్ చేసినాం. ఒక కంప్లైంట్ వచ్చినాక 24 గంటల లోపల ఆ అమ్మాయి బాధితురాలు స్టేట్మెంట్ తీసుకోవాలి. ఇక్కడ ఆ అమ్మాయి మైనర్ అనేది ఎవరు ప్రూవ్ చేయాలా? ఇమ్మీడియట్గా అమ్మాయితోనే వెళ్ళి స్టేట్మెంట్ తీసుకొని సెక్షన్స్ ఆల్టర్స్ చేసినాం. 10th రోజు ప్రధానమంత్రి ఇక్కడికి వచ్చింది. మేము ఎక్కడికి వెళ్ళాలి? ప్రధానమంత్రికి 9-10 తారీఖు 10,000 మంది పోలీసులతో రక్షణ కల్పించాల్సి వచ్చింది. ప్రధానమంత్రి గారు ఒక్క ప్రోగ్రామ్ అటెండ్ కావాలి, 6 ప్రోగ్రాంలు అటెండ్ అయ్యారు. హైటెక్ సిటీ కావచ్చు, సింధు హాస్పిటల్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, బేగంపేట కావచ్చు, పరేడ్ గ్రౌండ్లో పబ్లిక్ మీటింగ్. వేలాది మంది కార్యకర్తలు వచ్చినప్పుడు సిస్టమ్ మొత్తము 4 days కంటిన్యూస్గా 10,000 పోలీసు ఈ మొత్తం కమిషనరేట్లలో అందరూ అక్కడనే డిప్లాయ్ చేయాల్సి వచ్చింది. ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీ. చిన్న మిస్టేక్ జరిగితే ఏం జరుగుతుందో నీకు తెలియదు ఏముంది. అందులో హైదరాబాద్ హై సెన్సిటివ్ సిటీ, రకరకాల దేశంలో ఏ మూలన ఐఎస్ఐ దాడులు జరుగుతూ కూడా దాని మూలాలు అప్పుడప్పుడు హైదరాబాద్లో వెళ్తూ ఉంటాయి. సో ప్రధానమంత్రి పర్యటనను చాలా సీరియస్గా తీసుకొని 10th రోజు 11th పొద్దున్నే ఇమ్మీడియట్గా సెక్షన్స్ ఆర్డర్స్ వేసి ఇమ్మీడియట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి నోటీస్ ఇచ్చినాం. ఇప్పుడు దాంట్లో అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ఇష్యూస్ మీద 2 రకాల ఆరోపణలు ఉన్నాయి. 2 రకాల ఆరోపణలు ఉన్నప్పుడు ఇప్పుడు బండి సంజయ్ వాళ్ళ కొడుకు కూడా పోయి పోలీస్ స్టేషన్లో అంతకంటే ముందే కంప్లైంట్ ఇచ్చిన. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత 2 గంటల తర్వాత వీళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు అతను ఇచ్చిన కంప్లైంట్ కరీంనగర్లో ఇచ్చిండు, వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ సైబరాబాద్లో ఇచ్చిండు. కంప్లైంట్స్ను బేరీజు వేసుకోవడమే కాకుండా ఇప్పుడు అందులో ఉన్న ఆరోపణలని ఆ అమ్మాయి స్టేట్మెంట్ తీసుకోకుండా ఫోక్సో కేసులో పర్టికులర్గా మైనర్ గర్ల్ విషయంలో అమ్మాయి స్టేట్మెంట్ తీసుకోకుండా ముందుకు వెళ్ళడానికి లేదు. ఇమ్మీడియట్గా అమ్మాయి స్టేట్మెంట్ తీసుకొని సెక్షన్స్ ఆల్టర్స్ వేసి ఇమ్మీడియట్గా నోటీస్ ఇస్తే అతను అబ్స్కాండ్లో ఉన్నాడు. సో ఈరోజు మేము చేస్తున్న దాంట్లో
చట్టబద్ధంగా ఒకవేళ అడావిడికి వెళ్ళి మేము ఇంటి మీద పడి ఒక 1000 మంది పోలీసులను పంపిస్తే మీరేమంటారు? రాజకీయ వివక్ష. ప్రధానమంత్రి సభ విజయవంతమైనందుకు రేవంత్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీకి భయపడిపోయి బండి సంజయ్ మీద పోలీసులతో దాడులు చేయించడానికి మళ్ళీ మీరే మాట్లాడేటోళ్ళు. సో ఇప్పుడు ఆ బాధిత- ఎవరికి మా ప్రభుత్వంలో నేను మీకు చెప్తున్నా, అది సినిమా స్టార్లు అయినా సరే, ప్రజాప్రతినిధులైనా సరే, వాళ్ళ పిల్లలైనా సరే, ఎవ్వరికి మినహాయింపు లేదు. మీరు నన్ను చూసిండ్రు, సినిమా తారల విషయంలో ఎట్లా వ్యవహరించినా, ప్రజాప్రతినిధులు డ్రగ్స్లలో దొరికితే ఏ రాష్ట్రం వాళ్ళైనా ఏ పార్టీ వాళ్ళైనా నేను ఏ విధంగా తీసుకొచ్చినా ఇందులో కూడా ఎలాంటిది లేదు. ఇది మైనర్ గర్ల్ ఇష్యూ. మేము గట్టిగా చెప్పడానికి లేదు, ఎట్లా పడితే అట్లా వ్యవహరించడానికి లేదు. ఆ బాధిత కుటుంబానికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను న్యాయం చేస్తానని ఒక హామీ ఈ వేదిక నుంచి ఇవ్వగలుగుతారా సార్? నేను అనేది ఎవరైతే నేరస్తులు ఉందో 100% శిక్షించే బాధ్యత నాది. హోంశాఖనే కాదు, నేను ముఖ్యమంత్రిని. నేను పక్కడ్బందీగా ప్రణాళిక చేస్తున్నా. నేను ఒకవేళ సహాయం చేయాలనుకుంటే ఫోక్సో కేసే పెట్టాను కదా నర్సింగ్. ఫోక్సో కేసు పెట్టిన, కంప్లైంట్ వచ్చిన గంటలో ఫోక్సో కేసు పెట్టిన అంటే వాట్ ఈజ్ మై కమిట్మెంట్? ఫోక్సో కేసు ఎందుకు పెడతాం? ఏదో అమ్మాయి వచ్చిందిగా, మదర్ వచ్చింది, మదర్ కంప్లైంట్తోని ఫోక్సో కేసులు పెట్టడం, సీరియస్ సెక్షన్స్ పెట్టలేము. బాధితురాలి యొక్క స్టేట్మెంట్ తీసుకున్న తర్వాతనే మనం చేయాలి. ఈ చట్టంలో ఉన్న నిబంధన. ప్రైమరీ. సో ఇప్పుడు ఇప్పుడు కొన్నిసార్లు మైనర్ పిల్లలు ప్రేమించుకుంటారు. వాళ్ళ ప్రేమ విషయం తల్లిదండ్రులకు నచ్చకపోతే తల్లిదండ్రులు కొన్నిసార్లు కోపానికి వస్తారు, కొన్నిసార్లు డిఫరెంట్గా వాటి మీద ఒత్తిడి తీసుకొస్తుంటారు. ప్రభుత్వం అనేది అసర్టైన్ చేసుకోవాలి కదా. దట్టు ఒక ప్రధానమంత్రి వచ్చే ముందల వచ్చిన 2 ఫిర్యాదులు, అక్కడనేమో హానీ ట్రాప్ అని బండి సంజయ్ కుటుంబం కేసు పెట్టింది, ఇక్కడేమో మైనర్ అమ్మాయి మీద లైంగిక దాడి జరిగిందని వీళ్ళు కేసు పెట్టారు. రెండింటిని పరిశీలించడానికి పోలీసులు కనీసం 24 గంటలని పడితే వాళ్ళు ఇచ్చింది రాత్రిపూట. ఒక ఆయన 8 తారీఖు 5 గంటలకు ఇస్తే ఇంకొకరు 8 తారీఖు 9 గంటలకు ఇచ్చారు. 9 తారీఖు నాడు ఎంబడే మేము రంగంలో దిగి పోలీసులు మొత్తం తీసుకొని మొత్తం స్టేట్మెంట్స్ రికార్డ్ చేసి సెక్షన్స్ ఆల్టర్ చేసిన 9 తారీఖు. 10 తారీఖు నాడు ప్రధానమంత్రి మొత్తం నేను పర్యటనలో ఉన్న మొత్తం వ్యవస్థ ఉంది. 11 పొద్దున్నే నేను సమీక్ష చేసి ఒక ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్ని అపాయింట్ చేసి కంప్లీట్గా డీటెయిల్ చేసి సెక్షన్స్ ఆల్టర్ చేసి బండి సంజయ్ ఇంటికే కాదు, బండి సంజయ్ బావమర్ది ఇంటికి ఢిల్లీలో కూడా అందరినీ 5 పోలీస్ టీంలను ఈరోజు పంపించినాం. ఓకే. ఎక్కడన్నా ప్రభుత్వం కేసుని ఏమైనా డైల్యూట్ చేసిందా? ఇప్పుడు కొడుకు నేరం చేస్తే తండ్రిని అరెస్ట్ చేస్తారా? నువ్వు చెప్పు. ఇట్లాంటి కేసులలో ఇప్పుడు కొడుకు ఏదైనా తప్పు చేసిండు అంటే బండి సంజయ్ని అరెస్ట్ చేయాలా? ఏం కోరుకుంటుండ్రు? ఇప్పుడు బండి సంజయ్కి బీఆర్ఎస్ వాళ్ళకు పొసగలేదా, పొసిగిందా, ఎక్కడైనా తేడా వచ్చిందా, ఇవన్నీ నేను చెప్పలేను. కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న ఆఫీసర్, ఆయనే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అనుకుంటా. ఆయన ఐపీఎస్ కాదు, ఇప్పుడు ఈజ్ నో మోర్ ఐపీఎస్ ఆఫీసర్. ఆయన రిటైర్ అయిపోయింది. ఓ గడీలకు వ్యతిరేకంగా కొట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆ గడీల దగ్గరనే గులాంగిరి చేస్తున్నాడు. పోలీసులు బెదిరిస్తున్నారు బాధిత కుటుంబాన్ని. ఎవరికి అవసరం ఉందా? పోలీసు బెదిరిస్తే కేసు ఎందుకు కడతాము? ఇప్పుడు ఇది మినిమం లాజిక్. కంప్లైంట్ వచ్చినప్పుడే పోక్సో కేసు కట్టిన ప్రభుత్వం బెదిరించినట్ట, లేకపోతే బాధితురాలు పక్షాన నిలబడ్డట? ఇమ్మీడియట్గా అమ్మాయి స్టేట్మెంట్ను తీసుకొని ఆ స్టేట్మెంట్ ప్రకారం సెక్షన్స్ ఆల్టర్ చేస్తే మేము బాధితురాల పక్షాన్ని ఉన్నట్ట, లేకపోతే అవతల పక్షాన్ని ఉన్నట్ట? ఇప్పుడు వీళ్ళ ప్రాబ్లము కేటీఆర్ గారికి, ప్రవీణ్ కుమార్ గారికి, బండి సంజయ్కి పంచాయతీ ఉండొచ్చు. ఆ పంచాయతీ రాజకీయాలలో వాళ్ళు ఏమన్నా తెలుసుకొని ఎవరినెవరైనా తిట్టుకొని ఎవరినెవరైనా కొట్టుకొని, ఇప్పుడు ఆయన ఎవరో వాళ్ళ ఎమ్మెల్యే తిట్టిండు, వాళ్ళు వచ్చి వీళ్ళని తన్నిండ్రు. ఆయన ఏమంటుండు, వాడు తిడితే నేను దాంతో నాకు తెలిసిన చదువు ఇదే అని ఆయన అంటుండు.